ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు, ఈ రీతిగా మనం అడుగుతూ ఉంటాము. కానీ జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో అక్సా యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాలేబు కుమార్తె అయినటువంటి అక్సా వివాహం జరిగిన తర్వాత అక్సాకి కొంత భూమిని అయితే గనక బహుమానముగా ఇస్తాడు. అయితే ఆ భూమి జలములు లేనటువంటిది, నీటి జలములు లేనటువంటి ఒక బంజరు భూమిగా అయితే గనక ఉంటుంది. అది సాగు చేసుకోవడానికి కానీ లేదా పంట పండించుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి భూమిగా ఉన్నప్పుడు అక్సా తన తండ్రి యొద్దకు వస్తుంది. తన యొక్క గాడిద మీద ఎక్కి వస్తూ తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ గాడిదని దిగి తండ్రిని అడుగుతుంది. తండ్రి నన్ను దీవించు అని తండ్రిని అడిగినప్పుడు ఆ యొక్క తండ్రి మెరక జలాలను, పల్లపు జలాలని కూడాను నేను నీకు ఇస్తున్నాను అని ఆ యొక్క కుమార్తెతోటైతే కనుక మాట్లాడతారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఈ యొక్క కథలో మనం గుర్తెరగవలసింది ఏమిటనంటే, తండ్రి ఇచ్చినటువంటి ఆ బహుమానమైనటువంటి భూమి వ్యర్థమైనటువంటిది. కానీ తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆమె ఏ రీతిగా వచ్చిందంటే, గాడిద మీద ఎక్కి వచ్చినటువంటి ఆమె గాడిద మీదే ఉండి తండ్రిని అడగలేదు, కానీ గాడిదని దిగి తండ్రిని అడిగింది, తండ్రి నన్ను దీవించు అని. పాత నిబంధన గ్రంథం ప్రకారము గాడిద నిషిద్ధమైనటువంటిది, పాప స్వభావం కలిగినటువంటి దానికి సాదృశ్యంగా అయితే గనక ఉన్నది. అదే రీతిగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు నీవు దేవుణ్ణి అడిగేటప్పుడు నీ యొక్క పాప స్వభావాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నీవు అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క కథలో ఆయన పల్లపు భూములను, మెరక జలాల్ని నేను నీకు ఇస్తున్నాను అని కాలేబు మాట్లాడారు. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా నేను నీకు ఇచ్చుచున్నాను అని పరలోకపు తండ్రికి సాదృశ్యమైనటువంటి కాలేబు మాట్లాడుతున్నాడు. మెరక భూములు పరలోక ఆశీర్వాదాలకి సాదృశ్యమైతే, పల్లెపు భూములు భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నేను విశ్వసించగలిగినట్లయితే, కాలేబు యొక్క కుమార్తె అక్సా తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ గాడిదను దిగి తండ్రిని ఏ రీతిగా అడిగిందో, అదే రీతిగా నీలో దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నీవు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదము కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.